మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనకు చంద్రబాబు నాయుడుతో గతంలో వైరం ఉన్నదని అందరూ చెబుతున్నారని, అది నిజమే కానీ ప్రస్తుతం అలాంటిది లేదని స్పష్టం చేశారు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని, గతాన్ని మర్చిపోవాలని ఆయన పేర్కొన్నారు. ఎల్లకాలం పౌరుషంగా ఉండాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో జరిగిన ప్రపంచ చరిత్ర పుష్పావిష్కరణ కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నాయుడు గారు హాజరయ్యారు. విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో జరిగిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. వేదికపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడు ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. దగ్గుబాటి మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రం అనేకసార్లు విభజనకు గురైంది. ఆ సందర్భాల్లో ఎదురైన పరిస్థితులను ఈ పుస్తకంలో చర్చించే ప్రయత్నం చేశాను. సాధారణంగా రాజకీయ నాయకులు స్వీయ చరిత్రలు, అనుభవాలు రాస్తుంటారు. కానీ ప్రపంచ చరిత్రను రాయడం ద్వారా సమాజానికి ఉపయోగపడే విషయాలను అందించాలనుకున్నారు. ఈ పుస్తకం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని వివరించారు. ఇది తనకు 30 ఏళ్ల తర్వాత వేదికపై మాట్లాడే అవకాశమని గుర్తు చేసుకున్న ఆయన, గతంలో మైక్ ముందు మాట్లాడమని అడిగినా వెనక్కి వెళ్లిపోయేవాడిని. కానీ ఈరోజు పుస్తకావిష్కరణ కోసం వచ్చాను. రాజకీయాల గురించి, పుస్తక పరిచయం గురించి ప్రస్తావిస్తూ విసుగు తెచ్చేశానా? ఇక మరో 50 ఏళ్లు బ్రతికే టెక్నాలజీ వచ్చేస్తుందట. నాకు చంద్రబాబుకు గతంలో వైరం ఉండేది, అది నిజమే. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కాలం మారుతోంది, మనం కూడా మారాలి. ఎల్లకాలం గాయాలు మోయాల్సిన అవసరం లేదు అని అన్నారు. మరి రావడం అనేది మా ఇద్దరికి వైరం ఉంది, అది ఇది అని చెప్తూ ఉంటారు. వైరాలు ఉన్నమాట వాస్తవమే, కానీ ఎప్పుడు ఒకే రకంగా ఉండకూడదు కదా, ముందుకు వెళ్తూ ఉండాలి. ఆయన ప్రసంగం అనంతరం సీఎం చంద్రబాబు దగ్గుబాటిని అభినందిస్తూ ఆలింగనం చేసుకున్నారు. 30 ఏళ్లలో తొలిసారిగా ఇద్దరు ఒకే వేదికపై కనిపించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.